ఇవాళ చికెన్ బిర్యానీ ప్రాసెస్ చెప్తా నేను. దాల్చిన చెక్క, అది కొంచెం జాజికాయ, 4 యాలకులు, లవంగాలు 4, ధనియాలు, సాజీరా, ఇవన్నీ పొడిగా వేయించుకొని పొడి కొట్టుకోవాలా. బాస్మతి రైస్ 3 కప్పులు తీసుకుంటున్నా నేను ఇక్కడ. మంచిగా 3 కప్పులు తీసుకొని కడిగి అరగంట నానబెట్టాలా బాస్మతి రైస్ని. కిలో చికెన్కు 3 కప్పులు తీసుకున్నా. ఉల్లిపాయలు నేను చాకుతో సన్నగా కావని ఇట్లా ఆలు చిప్స్ దాంతో చేసుకున్నా. జల్దీ వేగుతాయి. ఇట్లా ఆయిల్ పెట్టుకొని ఉల్లిపాయలు మంచిగా వేయించుకోవాలా. బ్రౌన్ ఆనియన్స్ రెడీ. బియ్యానికి ఎసరు పెట్టుకున్నా. బగారా టైపే కానీ తాలింపు పెట్టద్దు. చికెన్ రెడీ చేసుకుందాం. కిలో చికెన్ ఇది. కిలో చికెన్ తీసుకున్నా. ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, అన్నీ కడిగి మంచిగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా ముందే. ఇందాక వేయించుకున్న మసాలా పొడి వేసుకున్నా. అల్లం వెల్లిపాయ పేస్టు 3 స్పూన్లు వేసుకున్నా. బ్రౌన్ ఆనియన్స్ చల్ల తర్వాత కొంచెం ఇట్లా నలిపేస్తే పొడిగా అవుతుంది. పెరుగు 1 కప్పు, ఒక నిమ్మకాయ కట్ చేసుకొని 1 నిమ్మకాయ వండుకోవాలా. ఇవన్నీ పట్టించిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలా. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కొందరు చప్పగా తింటారు, ఉప్పు తక్కువ తింటారు కదా. మా టేస్ట్కి అయితే కొంచెం ఎక్కువనే వేసిన నేను కారపొడి. ఉప్పు కారం కొంచెం చిటికెడు పసుపు వేయకుండా నడుస్తుందని వేసిన. వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ వేయలే నేను. ఈ వీటితోనే అన్నీ కలిపి పెట్టి పక్కకు ఒక అరగంట పక్క పెట్టుకోవాలా. మంచిగా ఉప్పు కారం పడుతుంది. మంచిగా కలుపుకోవాలా. కలిపి ఒత్తి పెడితే కొంచెం దగ్గరకు అవుతుంది అది. వాళ్ళ తర్వాత పొయ్యి మీద పెట్టే ముందర ఆయిల్ వేయాలి. ఇప్పుడు వేయద్దు. ఇప్పుడు బియ్యం రెడీ, ఎసరు రెడీ. బియ్యం వేసేసుకొని అన్నం చేసుకోవాలి. ఫస్ట్ 90% ఉడకాల. కొంచెం పలుకున్నదంటే పక్కకు వంపేసుకోవాలి జల్లెట్లా. బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిలే వేస్తున్నా. 2 స్పూన్లు దీంతో. ఈ గంటెతో 2 గంటలు వేస్తే సరిపోతుంది. అన్నం రెడీ వంపేసుకున్నా. ఇది పొయ్యి మీద పెట్టేసి చికెన్ది అన్నము దాని మీద పరిచేయాలి. మొత్తం పరిచేసి మీద కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర, ఫుడ్ కలర్ వేసిన నేను. వేసి మూత పెట్టి కొంచెం బరువు ఎత్తాలా. ఎత్తి తీసేస్తే బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీ రెడీ అయింది. మంచిగా వచ్చింది చూడండి. పుల్లలుగా బాగుంది. ఇట్లా పర్ఫెక్ట్ వచ్చింది. స్మెల్ అయితే అదిరిపోతుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు చికెన్ బిర్యానీ. ఇంట్లో చేసుకున్నది ఎంతకైనా బాగుంటుంది. నేనైతే ఇంట్లోనే చేస్తా, బయట తక్కువ, ఎప్పుడో ఒక్కసారి అని. చికెన్ బిర్యానీ రెడీ. ఎట్లా ఉందో చెప్పండి.